కానీ నా స్థితిగతులు అన్నింటిలో అద్భుతాలు చూపిస్తాడని. నాకైతే 26 సంవత్సరం గురించి చింతిస్తూ డిసెంబర్ అంతా ఎదురు చూసేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఎలా చెప్పినాడంటే డిసెంబర్లోనే 2026 కావాల్సిన స్తుతులు నువ్వు చెల్లించమని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో 2026లోనే గొప్ప ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవబడినాయి. ఎంతమంది ఆత్మను చూడగలిగితే అంతమంది రిసీవ్ చేసుకుంటారు గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఎవరైనా మిస్ అవుతున్నారంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ రోజు దేవుడు అలాంటి అభిషేకాన్ని మీ మీద విడుదల చేస్తున్నాడు. ఆల్రెడీ నా జీవితంలో 2026 రావాల్సిన ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడినాయి. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాలు తెరవబడును గాక. సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, కృపను విస్తరింప చేసుకొందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని ఘనపరచడానికి ఇష్టపడుతూ నిరీక్షిస్తున్నప్పుడు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనేదో అని లేఖన వచనం ఉంది కదా, అది నమ్ముతున్నామో దాని ప్రకారం మనల్ని సిగ్గుపరచనీయుడు. ఆమేన్, ఆమేన్. పక్కవాళ్ళకి చెప్దామా, నిన్ను నన్ను సిగ్గుపరచనీయుడు అని. సిగ్గుపరచడానికి నిన్ను నన్ను పుట్టి ఇవ్వలేదు దేవుడు అని చెప్దాం. ఏ డిజైన్ తో నువ్వు వచ్చినావు ఆ డిజైన్ ని దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తన 147:4 నక్షత్రాల సంఖ్యను ఆయనే నియమించి వాటికి పేర్లు పెట్టిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మీరు పుట్టినప్పుడు మీకు ఒక నక్షత్రం పుట్టి ఉంటది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నక్షత్రము కాదు, నక్షత్రాలు. అంటే మనం పుట్టినప్పుడు కూడా మనకు ఒక నక్షత్రం ఉందని, ఆ నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం ఉంటుంది అనేసి అన్యులు చెప్తారు. అన్యులు దీన్ని నమ్ముతున్నారు కానీ మనం దీన్ని నమ్మం కదండి. ఇప్పుడు స్టార్ హంటర్స్ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారము మనం పోరాడుతున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి ఈ రోజు నుండి మనం దేవుని ఆరాధించుటకు, దేవుని ఘనపరచుటకు, ప్రభా నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నావు, ఎలా మెరవాలనుకుంటున్నావు, ఎలా ఎంతమందిని ఆకర్షించాలి, ఏ విధంగా ఇతరులను నీ వైపు నడిపించాలి, ఆ 5 సుగుణాలను నాలో ఉండ సహాయం చేయి. 5 ఆశీర్వాదాలు నేను పొందుకోవడానికి సహాయం చేయని అడగాలి. హల్లెలూయా. స్టార్కి ఎన్ని ముఖాలు ఉంటాయండి? 5. దానికి మించిన ముఖాలుంటే అది మనం పెట్టుకోకూడదు. 5 ముఖాలున్న